సభాయ నమః. సభలో ఉన్నటువంటి అధ్యక్షుల వారికి, ఉపాధ్యక్షుల వారికి కూడా నా ద్వాదశి వందనములు. అలాగే ఈ పూజా ప్రాంగణంలో ఉన్న సహోదరులందరికీ కూడా నా ఆశీస్సులు. అయితే మన సిద్ధాంతం వచ్చేసి బృహద్వాసిష్ట సిద్ధాంతము. గురుసేవానంద నరసింహాంబ సమేత పూర్ణగురు నిజానంద చల్లింగ గణరాజాచార్యుల వారికి జై. శ్రీ నిష్కల్ష్మామ మీనాక్షమ మాతకు శ్రీ విమలాంబ సుబ్బయ్యం గురు మాతాజీకి ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. మన సిద్ధాంతము బృహద్వాసిష్ట సిద్ధాంతము. అయితే జ్ఞాన వాసిష్టము, యోగ వాసిష్టము. జ్ఞాన వాసిష్టములో కొంచెం మంది ఉంటారు, అట్లాగనే యోగ వాసిష్టములోని కొంచెం మంది ఉన్నారు. ఈ జ్ఞానానికి యోగానికి కూడా పైమట్టి అయినటువంటి బృహద్వాసిష్ట సిద్ధాంతము. ఈ సిద్ధాంతంలోని మన దీక్షితుల వారు కూడా అన్ని క్రోడీకరించి అష్టాదశ పురాణాలని, యోగాన్ని, ఈ జ్ఞానాన్ని వాడి వంటి వాక్యాలు ఏ గ్రంథంలోని లేదు కాబట్టి ఈ బృహద్వాసిష్టం అనేది చాలా గొప్పదన్నట్టు గాని, అంటే మన సాంప్రదాయానికి ఇది సరిపోతుందన్నమాట. విచారించుకున్నప్పుడు ఈ గ్రంథాన్ని 43 ప్రకరణలతో రాసినటువంటి బృహద్వాసిష్టం అనే గ్రంథాన్ని, దానిని ఆపాదించుకుని కృష్ణ ప్రభువుల వారు 292 కందార్థాలు రాశారు కాబట్టి దీన్ని కంపేర్ చూసుకుంటే మనకి మన బోధకి గురువు గారి దగ్గర మనకి ఉపదేశం పొందినటువంటి ఈ 3 వాక్యాలని విచారణ చేసుకోవడానికి కూడా మనకి ఇంకా ఎందులోకి వెళ్ళినట్టు అవసరం లేకుండా ఈ బృహద్వాసిష్టంలోనే సరిపోతుంది. అదే అన్నారు, గురు సూచన అయిన గురువు శిష్యుడిని కూడా ఆ సూచనలోనే మనకి తేలదీస్తాడు, ముందుకు తీసుకెళ్తాడు. అది అర్థం కాదనుకోండి, అది అమ్మ చెప్పినట్టు మొదలంకర అయితే తొదకెల్లా వంకర బాట కిందే ఆ త్రోవంతా అట్లానే పోతుంది. కానీ ఈ బృహద్వాసిష్టం అనే గొప్ప గ్రంథం దగ్గరికి వచ్చి విచారించుకోలేకపోతాము. అందుచేతనే ఈ ద్వాదశి, షోడశి, పంచదశలను కూడా మరి మాల రకంగా అక్షరానికి 1,00,000 సార్లు జపాలు చేసుకోండి అన్నట్టుగాను జపంలోనే ఉండిపోయాం. ఆ జపం ఎందుకు ఇచ్చారంటే ఈ వాక్యాలని మనం తప్పుగా మాట్లాడితే అది అర్థం మారిపోతుంది అన్నట్టుగాను జపమాలు ఇచ్చి జపం చేసుకోమన్నారు. కానీ జపం కాదు, దీనికి విచారణే ఫలమన్నారు. కాబట్టి ఈ ద్వాదశిని, షోడశిని, పంచదశిని కూడా విచారణ చేసుకోవాలి. అందుకనే అన్నారు, మొదల చలము నెరిగించెదా విదితంబుగలేని ఎరుక వివరింతు పయన్ తుదకెరుకను విడిపించదా మదిలో నా మాట నీవు మరి వింటివేని చంచల బుద్ధి మానుంటివేని పదుగురు నిన్ను చూసి బలసే బాచి త్రోవ ఎదురులేనట్లుగా ఇదిగోనే చేసేదా అన్నాడు. మొదలు అచలము నెరిగించదా అన్నాడు. ఆ మొదల చలాన్ని ఎరిగించాడంటే అంటే అంతటా, చ అంటే చలించకుండా, లా అంటే లయము కానిది, మూ అంటే ఉలుగుచ్చ సందు లేకనది, సకల దేశాల యందు, సకల కాలాల యందు, సకల వస్తువుల యందును ఏదైతే ఉన్నదో దాన్ని గురుసూచనగా తెలుసుకుని మన దగ్గర విచారణం చేసుకోవటమే. అది ఎలాగంటే తండ్రి దగ్గర అండముగా ఉన్నది, తల్లి దగ్గరకు వచ్చేటప్పటికి పిండమైనది, మన దగ్గరకు వచ్చిందానికి ఎంత బ్రహ్మాండమైంది. ఈ బ్రహ్మాండం అంతా కూడా కలలాగా నా దగ్గరే జరుగుతుంది కానీ బయట ఏమీ జరగట్లేదని నన్ను మినహా విచారణ చేసుకుంటే మన బోధ తెగదు. దీక్షితుల వారి అభిప్రాయానికి వెళ్ళి నేనొచ్చే కానీ ఈ సర్వ జగత్తు నా దగ్గరే తోచబడుతుంది, నేను రాకమునుపు ఏమీ లేదు, ఇప్పుడు భ్రాంతిగా ఉన్నది, నేను పోయాక ఏమున్నదో నాకు తెలియదు అన్నట్టుగా ఈ 3 వాక్యాలని నా దగ్గర విచారణ చేసుకుని నేను లేక జీవించేటివాడికే కృష్ణ ప్రభువులు కందార్థంలో ఎన్నో కందార్థాల్లో చెప్పారు, లేనెరుక 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 అన్నారు. ఆయన ఎక్కడా కూడా ఉన్న ఎరుక అన్న మాట లేదన్న. కాబట్టి మనం గురువాక్యాన్ని మన దగ్గర, గురువాక్యం అంటే ఏంటి, మూలం లేని గుర్తెరిగే శరీరం ఏంటంటే ఖడ్గం లాంటిది. రాజు చేతిలో ఖడ్గము లేకుండా యుద్ధానికి వెళ్తే ఆయన జయించలేడు. అలాగే ఈ గురువాక్యాన్ని మనం ఈ సాంప్రదాయంలో జయించలేదు. కాబట్టి ఎన్నన్నా దేన్నన్నా మరవచ్చు కానీ గురువాక్యాన్ని మరవకూడదు.
గురువు గుర్తుకు రాకూడదు అన్నారు దీక్షితుల వారు. ఇంకా గొప్ప మాట. ఇదేంటి గురువు గుర్తుకు రాకూడదు అన్నారేంటి? అన్ని గుర్తుకొస్తున్నాయి. భార్య ఏదకొస్తే భార్యతో ఉంటున్నాం, బిడ్డలు ఏదకొస్తే బిడ్డలతో ఉంటున్నాం, చుట్టాలు ఏదకొస్తే చుట్టాలతో ఉంటున్నాం. కానీ గురువును కూడా యాది చేసుకోవాలి కదా, గుర్తు చేసుకోవాలి కదా అన్నాడు. ఎప్పుడు గురువు వెంట ఉంటే ఇంకా గుర్తుకు చేసుకునే విషయం ఏమీ లేదు. కాబట్టి ఇందాక అమ్మగారు కూడా అన్నారు, ఎప్పుడు నిరంతరము అదే గురుసేవ. గురువు గారు ఇచ్చిన వాక్యాన్ని ఎప్పుడు నెమరేసుకుంటా, ఇది లేదు కదా, ఇది లేదు కదా, ఇది లేనిదే కదా అని అనుకుంటూ ఉంటే అదే గురుసేవ అన్నారు. కాబట్టి ఇటువంటి సాంప్రదాయాన్ని వచ్చి కూడా మనం తప్పుడు అడుగు వేయకుండా గురువాక్యాన్ని గురువే సర్వలోకానం భిషజే భవరోగనాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అన్నారు. కాబట్టి ఆ సర్వకాల సర్వావస్థలు ఎందులో కూడా గురు ధ్యానములో ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారములు. జై సద్గురు బ్రహ్మరాజుకి జై.